మీకు డాడీకి నా హృదయపూర్వక వందనాలు. నా పేరు వాణిశ్రీ. మేము వికారాబాద్ నుంచి వచ్చాము. నా సాక్ష్యం ఏంటంటే, మొన్న తీవ్రమైన కడుపు నొప్పి, అసలు తట్టుకోలేని కడుపు నొప్పి. అసలు నాకు మస్తు భయమైంది, నేను బతుకుతానా, అసలు నేను ఉంటానా అని చాలా ఏడుపు వచ్చింది మమ్మీ. ఆ రోజు మమ్మీ బలమైన ప్రార్థన చేస్తున్నప్పుడే నేను విడుదల పొందిన మమ్మీ. ఇప్పుడు నాకు మొత్తం హీల్ అయిపోయింది మమ్మీ. ఏ ప్రభావం కూడా నాలో లేదు మమ్మీ. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు. ఏ ఊరు తల్లి? మాది వికారాబాద్ మమ్మీ. వికారాబాద్. అవును. మీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇక్కడ ప్రేయర్ చేస్తున్నప్పుడు నువ్వు విడుదల పొందావు. అవును మమ్మీ. అప్పుడు అందరు, మీ ఇంట్లో అందరు కలిసి ప్రార్థనలు ఉన్నారు. అవును మమ్మీ. ఇక్కడ లైవ్ లో ప్రార్థన జరుగుతుంది. అవును మమ్మీ. అప్పుడు నువ్వు ఆ బంధకం నుంచి విడిపించబడ్డావు. విడిపించబడ్డాను మమ్మీ. అప్పటి నుంచి నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎలాంటి ప్రాబ్లం లేదు మమ్మీ. ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఇక్కడికి మండే రోజు వచ్చినాం మమ్మీ. అప్పటి నుంచి ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నారా? చేసుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చాక? ఇక్కడికి వచ్చినాక అసలు మేము వచ్చేటప్పుడు అయితే ఎట్లుంటామో భయం అవుతుంది, ఏడుపు వస్తుంది, నెక్స్ట్ డేనే వస్తాము అని అన్నీ అనుకొనే వచ్చినాను మమ్మీ. వచ్చినాక అసలు వెళ్ళబుద్ధి అవుతలేదు మమ్మీ. 50 days ఈయనే ఉండబుద్ధి అవుతుంది అసలు. అవునా? వెళ్ళబుద్ధి అయితే లేదా? రిలీఫ్ అనిపిస్తుంది. ప్రైజ్ అలా.